బుక్ లిస్ట్ చెప్పమని అడుగుతున్నారు. ఎన్వైర్న్‌మెంట్‌కి నేను యూజ్ చేసింది 'శంకర్ ఐఏఎస్' వాళ్ళ ఎన్వైర్న్‌మెంట్ బుక్ అనమాట. ఇది వెరీ ఫేమస్. అండ్ అలాగే వచ్చి మిడీవల్ ఇండియాకొచ్చేసి మనం ఎప్పుడూ అందరికీ తెలిసిందే 'సతీష్ చంద్ర' బుక్ అయితే యూజ్ చేశాను. ఇదైతే నేను ఎక్కువగా ఇంత డెప్త్‌గా ఎళ్లి చదవలేదనమాట. కాకపోతే చాలా కాన్సెప్ట్స్ అండ్ స్టోరీస్ బావుంటాయి. అండ్ ఇదొచ్చేసి 'యాంగ్జియస్ జనరేషన్' అనే నార్మల్ స్టోరీ బుక్ కైండ్ ఆఫ్ పర్సనల్ డెవలప్‌మెంట్ అనమాట. 'అటామిక్ హ్యాబిట్స్' కూడా. అండ్ వచ్చేసి 'స్పెక్ట్రమ్' బుక్ వెరీ ఫేమస్ ఫర్ హిస్టరీ. సో, మోడర్న్ హిస్టరీకి, ఫ్రీడమ్ స్ట్రగల్‌కి కూడా మనం ఈ 'స్పెక్ట్రమ్' బుక్ అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా కాంప్రహెన్సివ్‌గా కవర్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మోస్ట్ ఫేమస్ 'ఇండియన్ పాలిటీ' బై ఎం. లక్ష్మీకాంత్. ఇదైతే అందరికీ తెలిసిందే. జీఎస్-2కి అండ్ అలాగే పాలిటీకి కూడా బైబిల్ లాంటి బుక్ అనమాట. ఇది ఎలా చదవాలో నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను మన ఛానెల్‌లో. ఈరోజే అప్‌లోడ్ చేశాను చూడండి. అండ్ అలాగే కొన్ని ఎన్‌సీఈఆర్‌టీస్ కూడా యూజ్ చేశాను అక్కడక్కడ ఫర్ హిస్టరీ అనమాట. అండ్ అలాగే జియోగ్రఫీ కంప్లీట్‌గా నేనైతే ఎన్‌సీఈఆర్‌టీస్ మీదనే రిలై అయ్యాను. జీసీ లియోన్ కూడా వాడొచ్చు. బట్ నేను యూజ్ చేయలేదనమాట. అండ్ ఇది కాకుండా మనకొచ్చేసి యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ ఫర్ సీసాట్ అండ్ జీఎస్ పేపర్ 1కి అయితే నేను ఓస్వో వారి బుక్స్ అయితే యూజ్ చేశాననమాట. ఇవి కన్సైజ్‌గా అలాంగ్ విత్ 10 ఇయర్స్ పేపర్ విత్ సొల్యూషన్స్ కూడా ఇచ్చారనమాట. సో, సీసాట్‌కి సొల్యూషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అండర్‌స్టాండ్ చేసుకొని, ఆ కాంప్రహెన్సెస్ అవి కూడా మనం చేయడానికి చాలా ఇక యూజ్ ఇండియన్ అవుతుంది. ఎకానమీకొచ్చేసి నేను వివేక్ సింగ్ యూజ్ చేశాను. ఇదైతే చాలా ఎఫెక్టివ్‌గా కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ చేసింది నాకు.